ప్రయత్నం చేశారు. ఏంటి 10,000 కుటుంబాలు పోయేది స్మగ్లింగ్ కోసమా? మనం ఈజ్ ఆఫ్ బిజినెస్ అన్నాం కానీ ఈజ్ ఆఫ్ స్మగ్లింగ్ అనలేదు అంటూ చాలా ఇదిగా మాట్లాడుతూనే సీజ్ ద షిప్, ఒకవేళ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెషర్స్ వస్తే ఐ విల్ సీ అని కూడా అన్నాడు ఆయన. సో శ్రీనివాస్ గారు, ఏంటి ఈ కాకినాడ నుంచి ఎందుకు ఈ రైస్ స్మగ్లింగ్, రైస్ మాఫియా ఎందుకని ఆగడం లేదు? ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళు ఏ ధైర్యంతో చేయగలుగుతున్నారు? ఎవరి అండదండలతో చేస్తున్నారు? అందరికీ నమస్తే అండి. మీ ప్రేక్షకులకి, నా సోదర నా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ముందు చెప్పారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఒకసారి చెక్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత కూడా అధికారులు ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు. ప్రజలకి మనం ఎలాంటి మెసేజ్ పంపిస్తా ఉన్నాం, ఆరంభ సౌరత్వమే కానీ దీన్ని ఏది చేయలేరు అనే విషయాన్ని ప్రజల్లో చర్చ జరగకూడదు. ఈ తప్పు ఏదైతే ఉందో ఈ తప్పును మనం ఖండించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పట్టుదలగా మరి ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా కాకినాడ వెళ్ళడం, అక్కడి నుంచి షిప్ దగ్గర కూడా వెళ్ళడానికి అనేక ఆంక్షల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు విధించిన విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన విషయం మనకు తెలుసు. మన సీలోకి ఇప్పుడు వెళ్ళకూడదండి, రస్సీ ఉందండి, చాలా కష్టం అండి, అక్కడ ఎక్కలేవండి, అది ఇది అని చెప్పిన సందర్భాన్ని కూడా మనం విజువల్స్ లో కూడా మీరు చూపించారు, చాలా మీడియాలో కూడా మనం చూపించిన సందర్భం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. ఇదివరకు పట్టాభి గారు, మిత్రుడు పట్టాభి గారు కూడా నాతో పాటు లైవ్ లో ఉన్నారు. ఆయన కాకినాడ వెళ్ళి ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారండి. ఆ రూలింగ్ లో ఉండగా ఎంత రౌడిజం చేశాడంటే చంద్రశేఖర్ రెడ్డి పట్టాభి అనేవాడిని అసలు కాకినాడలో అడుగు పెట్టనివ్వండి అని చెప్పి పెద్ద హడావుడి చేసిన సందర్భం కూడా నాకు గుర్తుంది సార్. అంటే యథేచ్ఛగా దోపిడీ చేసే డబ్బు ఉన్నంత కాలం ఈ వ్యవస్థల్లో మార్పు రావాలంటే మన ప్రభుత్వం మారినా అధికారులు డబ్బు మేనేజ్ చేస్తుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను సార్. అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇవాళ నాట్ ఈవెన్ ఈ స్మగ్లింగ్ లోనే కాదు, ఇవాళ తీర ప్రాంతాలనే కాపాడుకోకపోతే భారతదేశ పరిస్థితికే ముప్పు. ఎక్కువ తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో 984 కిలోమీటర్ తీర ప్రాంతం ఉన్న ప్రాంతం. ఇలాగ పోర్టుల్లోనే 16 మంది సెక్యూరిటీ ఆఫీసర్తో వేలాది లారీలు అన్లోడ్కి వచ్చినప్పుడు ఏ రకంగా మీరు సర్టిఫై చేస్తా ఉంది? ఈ లారీలన్నీ ఏం సరిపోతా ఉంది? ఇన్ని వేల టన్నులు ప్రభుత్వం సబ్సిడీతో ఇవాళ 48 రూపాయలు అయ్యే బస్తాని పేదలకి మీ 0 పైసా డబ్బులు కూడా తీసుకోకుండా ప్రభుత్వం రవాణా ఛార్జీతో సహా భరించిస్తూ ఉంటే, ఇవాళ మీరు యథేచ్ఛగా ఈ బియ్యాన్ని అమ్ముకునే కార్యక్రమం చేపడతా ఉంటే పోర్టు ద్వారా రేపొద్దున మరి సార్ చెప్పినట్టుగా, కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మరి గంజా వెళ్తుందో, లేకపోతే రేపొద్దున వెపన్స్ వెళ్తాయో, లేకపోతే వెపన్స్ వస్తాయో తెలియని పరిస్థితుల్లో మన రాష్ట్రాలు ఉంటే, ఇవాళ అన్ని కాలేజీల దగ్గర గంజాయి దుకాణాలు, ఈ డ్రగ్స్ ఏర్పాటు జరిగిన ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా, తాడేపురుగులో కూడా ఇవాళ గంజాయి దారుణంగా అమ్ముతూ ఉన్నారు. మేము స్పెషల్ రైడింగ్ చేయించినా కానీ వాళ్ళని పట్టుకోలేకపోతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న చంద్రశేఖర్ రెడ్డి వీటన్నిటికీ మూలకారుడు అనే విషయాన్ని రాష్ట్రం అందరికీ తెలుసు. కానీ ఒకటి సార్, పట్టుకోవడంతో పాటుగా ఎప్పుడైతే వాళ్ళు అన్యాయంగా సంపాదించిన డబ్బుని ఏదైనా ప్రభుత్వంలో అది అసలు అది కాదు సార్ ఎమ్మెల్యే గారు, అది అసలు సెకండరీ విషయం. అది పట్టుకున్న తర్వాత రికవర్ చేయడమా లేకపోతే ఇంకోట జప్తు చేయడమా తర్వాత సంగతి. అసలు పట్టుకునే ఆలోచన ఉందా ఈ అధికారులకు కానీ వ్యవస్థలకు కానీ అనేది? ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి ఒక రకం నాకు ఎందుకు అనిపించింది, పాపం ఆయన చాలా డాషింగ్గా వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా నిస్సహాయంగా షిప్లోకి